టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశ భూభాగంలో ఉన్నదన్న విషయాన్ని కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి గుర్తించాలని, తెలంగాణ ప్రజలు కడుతున్న పన్నుని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తుందని తెలిపారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగినా కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డికి అభివృద్ధి కనిపించడం లేదని, ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డికి లేదని తెలిపారు. నీ ఇవాళ కౌన్సిల్లో నువ్వేం కొట్లాడినావు అనేది ఇవాళ ప్రజలు కూడా నిన్ను అడుగుతా ఉన్నారు. మేము మరి టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మేము అందరం మిమ్మల్ని అడుగుతా ఉన్నాము. ఈ రోజు మరి గాలికి వదిలేసి 10 ఏళ్ల సాని కూడా 2 సార్లు గెలిచినటువంటి మీరు మరి గాలికి వదిలేసేసి మరి ఈ రోజు ఏదైతే విలేజ్ లోపల మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటే అది ధర్మం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిందే. రాష్ట్రాల హక్కు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నువ్వు కాదు 75 సంవత్సరాల ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఇది గ్రహించాలి. మీరందరూ కూడా మీ ద్వారా కూడా మరి వారికి మేము తెలియజేస్తున్నాము. మరి ఇటువంటి ముందు కూడా ఏదైనా ఉంటే కూడా నీకు దమ్ము ధైర్యం కూడా ఉంటే ఏదైనా ఉంటే టికెట్ తెచ్చుకో. నువ్వు టికెట్ ఆశిస్తుంటున్నావు. మరి గతంలో కూడా నీకు టికెట్ రాకపోతే